అందరికీ జై భీమ్. ఈ సంవత్సరం 2025 ఏప్రిల్ 14వ తేదీన బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ యొక్క జయంతి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా మరి గొప్పగా నిర్వహించేటటువంటి కార్యక్రమం. మనం కూడా సంగారెడ్డి పట్టణంలో ఉదయం నుంచే కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా సంగారెడ్డి పట్టణంలో బాబాసాహెబ్ జయంతిని పురస్కరించుకొని మహార్యాలీ నిర్వహిస్తున్నాం. మహార్యాలీ పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్ పిఎస్ఆర్ గార్డెన్స్ వాళ్ళ మైదానం నుంచి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం పాత బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీకి మరి చుట్టుపక్కల సదాశివపేట, కొండాపురం, కంది, సంగారెడ్డి మొదలగు మండలాల నుంచి కూడా యువకులు, అంబేద్కర్ సంఘాల వాళ్ళు వచ్చి దీన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సంగారెడ్డి పట్టణంలో మరి సంగారెడ్డిలో ఉన్నటువంటి అనేక బహుజన సంఘాలను మేము ఆహ్వానిస్తున్నాం. వివిధ పార్టీల నాయకులను కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు, కొందరివాడు కాదు, అందరివాడు. కాబట్టి అందరిది పండగ. కాబట్టి అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. తోచిన విధంగా మరి సహకారం కూడా అందించాలని మేము కోరుతున్నాం. ఆర్థిక సహకారంతో పాటు మీ యొక్క పార్టిసిపేషన్, మీరు భాగస్థులై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఈరోజు అంబేద్కర్ భవన్లో సుమారు 100 మంది కూర్చొని వివిధ సంఘాల వాళ్ళు, వ్యక్తులు కూర్చొని మేము ఉత్సవం కోసం ఒక కమిటీని కూడా వేసుకున్నాం. ఆ కమిటీ వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి ఉప కమిటీలను కూడా వేసుకున్నాం. ప్రచారము, ఏర్పాట్లు, ప్రింటింగు, మరి అనేకమైనటువంటి ఆర్థిక కమిటీ, ఇట్లా అన్ని కమిటీలను వేసుకున్నాం. మీరు మా కమిటీల సభ్యులు మీ వద్దకు వచ్చినప్పుడు మీ వంతు సహకారం అందించండి. ఈ కార్యక్రమం మనది కాబట్టి అందరు దీన్ని భాగస్థులై దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అనుకొని ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలి. మరి బాబాసాహెబ్ మూలంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలు, బహుజన వర్గాలు అన్ని కూడా ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని మనము గడుపుతున్నాం. ఆయన అందరి హక్కుల కోసము పోరాటం చేసి రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా మనం ఈరోజు చట్టబద్ధంగా హక్కులు పొందుతున్నాం. మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరం కూడా స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో ఈ దేశంలో నివసిస్తున్నాం. మరి బాబాసాహెబ్ మాదిరిగానే మనమంతా కూడా దేశాన్ని ప్రేమించడంలో ముందుండాలి. ఆయన చెప్తాడు, నేను ఫస్ట్ ఇండియన్ అండ్ లాస్ట్ ఇండియన్ అంటాడు. కాబట్టి మనం కూడా భారతీయులంగా మరి అందరం పాల్గొని బాబాసాహెబ్ని గౌరవిద్దామని తెలియపరుస్తూ అందరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మరోసారి విజయవంతం చేస్తూ మీకు అందరికి కూడా ఆహ్వానం తెలుపుతున్నాను. జై భీమ్, జై భారత్. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో ఏప్రిల్ 14 సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గతంలో నిర్వహించినటువంటి ర్యాలీ కానీ మరి దాన్ని మించినటువంటి ర్యాలీ నిర్వహించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మరి పెద్దలు, మరి యువకులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, వివిధ ప్రజా సంఘాల నాయకులందరూ ఇక్కడ చేసిన వారందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో నిర్వహించినంత కంటే ఇంకా భార్యత నిర్వహించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. చాలామంది అనుకుంటారు, కొంతమందికే మరి దళితులు, బడుగు వర్గాల వారు అంబేద్కర్ జయంతులు వర్ధంతులు చేస్తారనుకుంటారు. కానీ కాదు. భారతదేశంలో మరి దేవుడు అనేవాడు ఉన్నాడంటే భగవత్ స్వరూపుడు బాబాసాహెబ్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేను తెలియజేస్తా ఉన్నా. ఖాళీ మనుషులకు కాదు, మరి భూమి మీద ఉన్నటువంటి జంతువులకు కానీ, పక్షులకు కానీ, మరి అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, మహిళలకు, యువకులకు, వృద్ధులకు అందరికీ కూడా ఈ యొక్క భూమి మీద సృష్టించినటువంటి సంపద కానీ, వనరులు కానీ అందరికీ కూడా హక్కు కల్పించినటువంటి మహా నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క ప్రపంచంలో మరి ఆయన జన్మదినాన్ని జరుపుకుంటారు. మరి నూతన సంవత్సరాలని ఏ విధంగా ప్రపంచంలో జరుపుకుంటారో అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని మరి ప్రపంచంలో జరుపుకుంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం కూడా అందరం కూడా మరి రేపు జరగబోయేటువంటి ఏప్రిల్ 14 ప్రజా సంఘాలు కానీ, వివిధ కుల సంఘాలు కానీ సమీకరించి జయప్రదం చేయాలని మనం అందరూ కూడా ముందుండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.